ఎన్నికల్లో పరిపాలనలో రాజుకు మంత్రులకి ఆధిపత్య పోరు తప్పదన్నారు బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణంలో. అయితే ధర్మంగా ఉన్న వారికి విజయం, అసహనంగా ఉన్న వారికి ఓటమి ఉంటుందన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. నిధుల విషయంలో ఆర్థిక మంత్రి జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ ఏడాది కూడా ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే పరిపాలన బాగుంటుందన్నారు బాచంపల్లి సంతోష్ కుమార్. పరాభవనామ సంవత్సరంలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయి. ఏ ఆధిపత్యం? ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆధిపత్యం, లేకపోతే పరిపాలనలో రాజుకు మంత్రులకు మధ్య ఆధిపత్యం. ఇలా చాలా చోట్ల ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి మనుషులు ఎక్కువైతారు. కానీ ధర్మంగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నిలబడి విజయాన్ని సాధించగలుగుతాడు. ఎవరు పరాభవించబడతారో అంటే అసహనం కలిగినటువంటి వాడికి పరాభవం తప్పదు. ఈ సంవత్సరం క్షుద్రధాన్యములు ఫలిస్తాయి. ఇంకొక మాట, ఈ సంవత్సరం వర్షాలకు తిరుగులేదు. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూచేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది. కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రస్తుతం బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం కొనసాగుతోంది. ఆ లైవ్ చూద్దాం. సౌఖ్యముల్ క్రమముగను ధర్మ మార్గమునందున ధాత్రి వెలుగా అందరికి గల్గుగావుత అక్షయంబో బాచంపల్లి తనదు భక్తి పూర్వకముగా పాలనా దక్షత పరగు రేవంతునికి ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయో. వేములవాడ రాజరాజేశ్వరుడు, కొండగట్టు ఆంజనేయ స్వామి వారు, ధర్మపురి లక్ష్మీ నరసింహుడు, భద్రకాళి వరంగల్ భద్రకాళి, పారుపల్లి క్షేత్ర కాలభైరవుడు, వీరందరూ కూడా అలంపురం జోగులాంబ వేదిక మీద ఉన్నటువంటి వారు అందరికీ, అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు, అలాగే పోలీసులలో ఉన్నటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ, పరివారానికి, కుటుంబాలకు ఆయురారోగ్య భోగ భాగ్యములను ఎల్లప్పుడూ ఇచ్చుగాక, వారందరికీ శుభములో క్షేమములు కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తూ నా పంచాంగ పఠనమును నేను విరమిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియచేస్తూ, ఇంకా ఎవరివి మిగతా వారివి చెప్పలేదు అని మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోవద్దో. నేను ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తినే, అందరికీ పర్సనల్గా చెప్పే ప్రయత్నం తరువాత చేస్తాను. కానీ ఇప్పుడు పరిపాలనగా రాష్ట్రానికి రాజు